హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా చెల్లి వాళ్ళు మొన్న భీమవరం నుంచి వచ్చినప్పుడు ఇలా రొయ్యలు అయితే తెచ్చారండి. అవి ఫ్రోజన్ ఉన్నాయి, అందుకని కొంచెంసేపు వాటర్లో పెట్టాను. ఈ లోపల అయితే మసాలా ముద్ద కోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల గసగసాలు, యాలక్కాయలు 2, అలాగే 4, 5 లవంగాలు, అలాగే చెక్క, అలాగే కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ మసాలా ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రొయ్యలు అయితే నార్మల్గా స్టేజ్కి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకొని రొయ్యలంతా పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఉడికించుకోవాలండి. ఆ స్మెల్ అంతా పోయే వరకు. తర్వాత ఇలా అయితే రొయ్యలు ఉడికిపోయినాయి. ఈ లోపల రొయ్యలు ఉడికే లోపల అయితే నేను కర్రీ కోసం ఉల్లిపాయలు అలాగే టమాటాలు కోసానండి. టమాటాలు అయితే నేను అన్ని కర్రీలోకి వేయను. అమ్మ రొయ్యల కర్రీ తినదు, అమ్మ కోసం చట్నీ చేస్తున్నాను. ఇంకా రొయ్యల కర్రీ కోసం కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోనే జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత అవి దోరగా మగ్గే వరకు వేగించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కూడా మగ్గే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న రొయ్యలు వేసుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, నేను ఆల్రెడీ వేసాను. రొయ్యలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. రొయ్యలు ఫ్రై అయ్యే వరకు మనకి నూనెలో కొంచెం వేయించుకునే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం ముందుగానే మనం మసాలా ముద్దను రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా ముద్దను కూడా వేసుకొని మసాలా ముద్ద కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు కూడా వేసుకోండి, మంచిగా రొయ్యలు కొంచెం ఉడకటానికి కూడా సరిపోతుంది. మీరు గ్రేవీగా కావాలంటే చేసుకోవచ్చు, లేదా డ్రైగా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే డ్రైగానే చేసుకున్నాము. కొంచెమే నీళ్లు వేసాను, కొంచెం ఉడికే వరకు మగ్గించుకుంటున్నాను. దాదాపు మనకి రొయ్యల కర్రీ అయితే కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత కొంచెం వేస్తున్నాను కారం. ఆల్రెడీ మసాలాలో ఘాట్ అయితే ఎక్కువ ఉంది, మనకి కొంచెం లవంగాలు ఎక్కువ వేసాము, సో ఘాట్ అయితే సరిపోయింది. అందుకని కొంచెమే కారము, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. మీకు దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. మొత్తానికి రొయ్యల కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.